హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో ఈరోజు టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో నుంచి ఒక సింపుల్ షార్ట్ ట్రిక్ తెలుసుకుందాం. ఈ క్వశ్చన్ కనుక మీరు వచ్చినట్లయితే ఎగ్జామినేషన్లో మీరు విత్ ఇన్ 10 సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతారు. సో మీరు ఎన్ని షార్ట్ కట్స్ తెలిసిన నార్మల్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంటే. నార్మల్ మెథడ్లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. మన బుక్లో అన్ని నార్మల్ మెథడ్స్ ఉంటాయి. ఆ నార్మల్ మెథడ్ ప్రాక్టీస్ చేయండి, అదేవిధంగా షార్ట్ ట్రిక్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో షార్ట్ ట్రిక్ అనేది ఎందుకు చెప్పడం అంటే కొన్ని గన్ షాట్ మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్ వచ్చినప్పుడు మీరు ఏంటంటే టైం సేవ్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు దీనికి ఒక 1 మినిట్ కేటాయిస్తే మీరు 10 సెకండ్స్లో అంటే 50 సెకండ్స్ మీరు ఇతరుల కంటే మీరు ముందంజలో ఉన్నట్టు. 50 సెకండ్స్ అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే ఇంకా 2-3 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. సో మిగతా వాళ్ళకి మీకు వేరియేషన్ ఇక్కడే కనబడిపోతుంది. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏ మెథడ్లో చేస్తారు, ఒక్కొక్కరు ఒక మెథడ్ చేస్తారు. నేను చెప్పే మెథడ్ చూడండి, 100% మీకు ఈజీ అనిపిస్తుంది. ఒక 2-3 కూడా మీ చేతనే చేపిస్తాను. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. మంజు ఒక పనిని పూర్తి చేయడానికి 16 రోజులు పడుతుందంట. మంజు 16 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఆమె తన స్నేహితురాలు జెన్నీతో కలిసి ఆ పని చేస్తే వారిద్దరు కలిసి ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. మంజు ప్లస్ జెన్నీ ఇద్దరు కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. అయితే జెన్నీ ఒక్కతే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుంది, జెన్నీ ఒక్కతే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుంది అన్నాడు. ఎప్పుడు కానీ క్వశ్చన్ చూడండి, ఒకరు ఎన్ని రోజుల్లో పని చేస్తుందో ఇస్తారు, ఇంకొకరితో కలిసి అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తుందో ఇస్తారు. మరి అయితే ఆ రెండో వ్యక్తి ఒంటరిగా మాత్రమే ఎన్ని రోజుల్లో పని చేస్తాడు అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు. ఇటువంటి మోడల్ అనమాట ఇది. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, అసలు పెన్ను కూడా అవసరం లేదు. నేను చెప్తాను మీకు. చాలా మంది దీన్ని ఎల్సీఎం హెచ్సిఎఫ్ మెథడ్లో చేస్తారు. సరే, మీరు ఏ మెథడ్లోనే చేయండి, నేను చెప్పే మెథడ్ వినండి. ఎస్, ఇది ఈజీగా ఉంది అనుకుంటే దీన్ని చేయండి, 100% యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీకు ఏమి ఇచ్చారు ఇవన్నీ మర్చిపోండి. ఈ మోడల్ క్వశ్చన్ వచ్చిందంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు, 16 ఉంది, ఒకటి 12 ఉంది. ఇవి ఏ దాంతో మీకు డివిజిబుల్ అవుతాయి, 4తో డివిజిబుల్ అవుతాయి, అంతేనా? 4తో. 4 3 జా 12, 4 4 జా 16. ఓకేనా? ఇంకా అంతకంటే డివిజిబుల్ అవ్వదు. ఇంకా ఆ తర్వాత 3 కూడా 4 కూడా దేంతో అవుతుందా? అవ్వదు కదా. సో ఇప్పుడు మీరు ఏం లేదు, ఇక్కడ ఏమొచ్చింది 4, ఇక్కడ ఏమొచ్చింది 4, ఇక్కడ ఏమొచ్చింది 3. ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 16. సో 16 ఇంటూ 3, 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 3 48. అయిపోయిందా? బై ఈ రెండింటిని తీసివేయండి. ఏది పెద్దదో దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయండి. పెద్దదేది 4, చిన్నదేది 3. 4 నుంచి 3 తీస్తే ఎంత? 1. 48/1 ఎంత? 48. ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇంతకంటే సింపుల్గా చేయగలుగుతారా? ఆలోచించండి మీరు. ఇప్పటి వరకు మీరు ఏదేదో చేసి ఉంటారు కదా. ఈ మోడల్ క్వశ్చన్ వచ్చిందంటే ఇంతకంటే సింపుల్గా చేయగలుగుతారా? మీతోనే చేపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ నేను చెప్పడానికి ముందే మీరు చేసి ప్రయత్నించండి. 10 సెకండ్స్లోనే అయిపోవాలి. నేను మాట్లాడే లోపల ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోవాలి. అయిపోయిందా? అవ్వలేకపోతే ఇంకోసారి చూడండి. సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 15 ఉంది. దేంతో డివిజిబుల్ అవుతాయి? రెండు కలిసి ఒకేసారి 5తో అవుతుంది. 5 4 20, 5 3 15. అంతేనా? 5 3 జా 15, 5 4 జా. ఇప్పుడు ఏం చేయాలి? మూడింటిని గుణించాలి. ఇది గుణించండి. ఎంత అవుతుంది? 5 ఇంటూ 3 ఎంత అవుతుంది మనకి? 15. 15 ఇంటూ 4 ఎంత మనకి? 60 అయిందా? 60 పైన వేసుకోండి. బై ఇక్కడ పెద్దది ఇది, చిన్నది ఇది. పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయండి. 4 - 3 ఎంత? 1. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? 60. అయిపోయింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎంతసేపు పట్టింది? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 18 ఉంది, ఇక్కడ 9 ఉంది. దేంతో డివిజిబుల్ అవుతుంది? 9తో అవుతుంది. 9 2 జా 18, 9 1 జా 9. సో ఇప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. 9 ఇంటూ 1 9, 9 ఇంటూ 2 18. 18 బై పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయండి. 2 - 1 1. సో కరెక్ట్ ఆన్సర్ 18/1 అంటే ఎంత? 18. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి.
ఖచ్చితంగా మీరు దీని ఈ షార్ట్ ట్రిక్ పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.